సికింద్రాబాద్ మెట్టుగూడ హనుమాన్ నవగ్రహ ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ శశికాంత్ రాము మాట్లాడుతూ హనుమాన్ జయంతిని పురస్కరించుకొని భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారిని దర్శించుకున్నారని, వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ ఆవరణలో సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమానికి ఆలయ నెంబర్ నాగరాజు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు శశికాంత్. నేను మెట్టుగూడ అయ్యప్ప టెంపుల్ లేన్లో ఉన్న హనుమాన్ టెంపుల్, ఇది ఒక పెద్ద హనుమాన్ టెంపుల్ అన్నమాట. ఈ హనుమాన్ టెంపుల్ ఒక 40 నుంచి 50 ఏళ్ళ పురాతనమైన చరిత్ర ఉన్న టెంపుల్. ఇంకా ఇక్కడ వచ్చేసి భక్తులు ఒక 1500 నుంచి 1700 మంది భక్తులు వస్తూ ఉంటారు. ఇంకా ఎవ్రీ ఇయర్ మేము గ్రాండ్గా ఈ సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటాము. అలాగే అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి, జై శ్రీరామ్. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. మేము ఇక్కడ మెట్టిగూడలోని నియర్ అయ్యప్ప టెంపుల్ దగ్గరలో హనుమాన్ టెంపుల్ ఉంటుందండి. ఇది గత ఒక 50 సంవత్సరాల నుంచి చరిత్ర గల టెంపుల్. ఇది మనకు కింద ఈ కన్స్ట్రక్షన్ చేస్తుంటే ఈ కింది నుంచే వచ్చిన విగ్రహం అండి. ఇది పెట్టింది కాదు. గత 50 సంవత్సరాల నుంచి ఆ పెద్దలు ఉన్నప్పటి నుంచి, మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి మేము లోకల్ ఇక్కడ ఈ చరిత్ర గల ఆంజనేయ స్వామి టెంపుల్. ఇక్కడ ఏ మొక్కు మొక్కినా కూడా ఆ ఒక్క ప్రత్యేకత ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఈ గుడి చరిత్ర అందరికీ తెలుసు. పాతోళ్లకు ఇక్కడ అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది. ఆంజనేయ స్వామి అంత పవర్ఫుల్ ఉంటాడు. ఇలా నవగ్రహాల టెంపుల్ కూడా ఉంటుంది, ఆంజనేయ నవగ్రహాల టెంపుల్ అని అంటారు. ఇక్కడ ఏది అనుకున్నా కూడా అంత ఏది కావాలన్నా కూడా అక్కడ ఏ మొక్కు మొక్కినా కూడా అయిపోతుంది. ఇక్కడ మనము ఆంజనేయ హనుమాన్ జయంతి రోజు ఒక 1500 మంది నుంచి 2000 మంది వరకు భోజనాలు కూడా అరేంజ్ చేస్తాము. సంతోషంగా ఘనంగా చేసుకుంటాము. ఇక్కడ ఈ చరిత్ర గల టెంపుల్కి చాలామంది భక్తులు వస్తుంటారు. ఏది ఉన్నా కూడా ఇక్కడ అనుకున్న కార్యక్రమాలు అయిపోతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ మొక్కులు చేసుకొని వాళ్ళ ఒక భక్తి శ్రద్ధలతోని వీళ్ళు పూజలు చేసుకుంటారు. చాలా పురాతనమైన టెంపుల్ ఇది. దీనికి ఒక ప్రత్యేకత కూడా ఉన్నది. అదే మనకు ప్రతి ఒక్క భక్తుడు కూడా వచ్చేసి దర్శనం చేసుకొని, ప్రసాదం తీసుకొని, భోజనం చేసుకొని ఖచ్చితంగా వెళ్తారు. దీనికి ఒక ప్రత్యేకత ఉంది.